మీరు డైలీ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? నేచురల్ ఎనర్జీ కావాలా? కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరికీ నచ్చే హెల్తీ డ్రింక్ ఏంటో తెలుసా? ఇవాళ మనం చేసే రెసిపీ సూపర్ టేస్టీ క్రీమీ బాదం మిల్క్. ఇది హోటల్ స్టైల్ కన్నా ఇంకా బెటర్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్లో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాదం పప్పుని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి నైట్ అంతా సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకుంటే పీల్ ఈజీగా వస్తుంది మరియు స్మూత్ టెక్స్చర్ కూడా వస్తుంది. పీల్ ఆఫ్ చేసిన బాదంని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసి స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాలు పోసుకోండి. పాలని మీడియం ఫ్లేమ్లో హీట్ చేయండి. పాలు కొంచెం బాయిల్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేయాలి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో 5 to 7 minutes పాలు బాగా మరగనివ్వండి. కంటిన్యూషన్గా తిప్పుతూ ఉండండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేయండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేయండి, లేదంటే ఆప్షనల్. ఫుడ్ కలర్ అన్నా వేసుకోవచ్చు. ఇంకో 2-3 minutes ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది హాట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఫ్రిడ్జ్లో కూల్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. పైనుంచి పిస్తా బాదం పీసెస్ గార్నిష్ చేస్తే రాయల్ లుక్ అనేది వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.